హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ స్నాక్గా కానీ తినే ఒక మంచి స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. దీనికి ఇక్కడ 3 బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను, అవి గ్రేట్ చేసుకున్నాను. కొంచెం స్వీట్ కార్న్ తీసుకున్నాను, ఈ ఫ్రోజన్ కార్న్ తీసుకున్నాను నేను. మీరు ఫ్రెష్ కార్న్ స్వీట్ కార్న్ తీసుకున్నట్టయితే బాయిల్ చేసుకోండి, ఇవి ఫ్రోజన్ కాబట్టి ఆల్రెడీ బాయిల్ చేసి పెడతారు వాళ్ళు. కొంచెం టొమాటో ముక్కలు పైన పెట్టుకున్నాను. కొంచెం నేనేం చేసినా తక్కువ నూనెతో చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను హెల్త్ కాన్షియస్ కాబట్టి మీరందరూ కూడా అట్లాగే తినాలని. 1 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. ఇక్కడ ఆవాలు మినపప్పు జీలకర్ర, ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకున్నాను, అది వేసేస్తున్నాను. ఇది మెత్తగా అయ్యేదాకా కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నందువల్ల నీరు వస్తుంది, తొందరగా మెత్తపడుతుంది. చిటికెడే వేస్తున్నాను. ఇక్కడ 1 క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను పచ్చిది, అది కూడా వేసేస్తున్నాను. క్యారెట్ ఇది చాలా తొందరగా 10 నిమిషాలు అయిపోతుందండి. బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకుంటే చాలు, మొత్తం ప్రాసెస్ 10 నిమిషాలు. ఇక్కడ ఇది క్యారెట్ ఎక్కువ వేగక్కర్లేదు. ఇక్కడ 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాను. కొంచెం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పొడి. ఇది కలుపుకున్న ఒకసారి ఊరికే కలిపేసుకొని మనం బంగాళదుంపల ముద్ద వేసేసుకుందాము. ఇది కలిపేసుకున్న తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్ వేసేసుకుందాము. అన్నీ మిక్స్ చేసుకోవడమే. ఇంకా ఉప్పు కారం వేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను, అన్నీ మిక్స్ చేసుకున్నాం అంతే. ఉల్లిపాయలు ఒక్కటే కొంచెం మెత్తగా వేయించుకోవాలి, మిగిలినవన్నీ మిక్సింగే. కొంచెం ఉప్పు ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం కారం, పసుపు. ఇది ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది కొంచెం నీళ్ళలో తడుపుకొని నీళ్లు తీసేయాలి. ఈ 3 బ్రెడ్ స్లైసెస్ ఇలా వేసేసుకున్నాను. ఇవి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు బాగా. కొంచెం ఆవాలు వేసాను. ఇది బాగా కలిపేసుకున్నాను, బ్రెడ్ అంతా కలిసిపోయేలాగా. దీన్ని బాగా ఒకే ప్యాటీ లాగా, అంటే మనం దెబ్బ రొట్టె ఎట్లా వేసుకుంటాం అలా తట్టుకోవాలి. ఇది బాగా తట్టుకొని 1/2 టీ స్పూన్ నూనె వేసుకున్నాను దీంట్లో, అతుక్కోకుండా ఉంటుందని. ఇది బాగా ప్రెస్ చేసుకుందాము. ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత బాగా చేతితో ప్యాక్ చేసుకోండి. ప్యాన్ కాలుతుంది, జాగ్రత్త. ఇక్కడ టొమాటోలు పెట్టిన తర్వాత మనం సన్న సెగ మీద ఒక 5 నిమిషాలు వండుకుందాం. ఇక్కడ ఒక 2-3 నిమిషాలు అయింది, మధ్యలో తీసి చూస్తున్నాను. ఇది ఇలా ఫ్రీగా కదిలేదాకా వేయించుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి తక్కువ నూనె సరిపోతుంది. ఫ్రీగా కదిలిందంటే బాగా అడుగు భాగం కాలినట్టు లెక్క. ఇప్పుడు నేను 1 నిమిషం స్టవ్ ఆపేస్తున్నాను.
స్టవ్ ఆపేసి తిరగేసాను. రెండో వైపు కూడా కాల్చుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం చిట్లినా కూడా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది, కంగారు పడక్కర్లేదు చెడిపోయిందని. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు సన్న మంట మీద కాల్చుకుందాం. ఇది రెండో వైపు కూడా బాగా కాలింది. ఈ 3-4 నిమిషాలు ఉంచాను. దీని ముందు పిజ్జాలు ఎందుకు పనికిరావండి, అంత బాగుంటుంది. మళ్ళీ నేను ప్లేట్లోకి తిరగవేస్తాను ఇలాగా.